హాయ్ అండి. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. నేనే ప్యాటర్న్ రెడీ చేసి స్టిచ్ వేసినాను. ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్. ఇప్పుడు ఇది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. స్టార్ట్ చేద్దాం. ఇలా ప్యాటర్న్ అనేది రెడీ చేసినాను. పొడవు వచ్చి నెక్ 9.5 రావాలి. ఇది వచ్చి నేను 3.5 పెడుతున్నాను. షోల్డర్ టోటల్ 7.5 పెట్టేస్తున్నాను. తర్వాత ఇలా ప్యాటర్న్ రెడీ చేసుకున్నాను. 9.5కి వచ్చే మాదిరి ఇక్కడ మనము జాయింట్ కోసము డౌన్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, దానికోసము ఈ ప్యాటర్న్ అది జరుపుకొని ఇక్కడికి మనం వేసుకున్నాం కదా 9 ఇంచీలకి అక్కడికి పెట్టుకోవాలి. డీప్ వచ్చి 9 ఇంచీలు. మనం ఇప్పుడు 9.5 పెట్టుకోవాలి. షోల్డర్కి కచ్చా వదులుకున్నాం కాబట్టి 9.5 పెట్టుకొని ఈ ప్యాటర్న్ని ఇది ఎలా కట్ చేసినానో అలానే ఇలా మార్క్ వేసుకునేది. వాళ్ళు ఏ మోడల్ అన్నా పెట్టండి అని చెప్పి, సరే ఈ మోడల్ అనేది పెడదాము, ఎలా ఉంటుందో చూద్దాం, ఫస్ట్ ట్రై చేద్దామని ఇలా కట్ చేసుకుంటుని మోడల్ అనేది ఇక్కడికి వచ్చేసి ఇలా పాయింట్ లాగా కొంచెము, ఇది బ్యాక్ సైడ్ బోట్ నెక్ లాగా ఐ నెక్ పైనకి ఇప్పుడు ఇలా మార్క్ వేసినాం. ఆ మార్క్ ఎలా ఉందో అలా కట్ చేద్దాం. ఈ రౌండ్లో మటుకు కట్ వర్క్. ఈ పాయింట్ ఇక్కడ వచ్చేసి లూఫ్ తర వేయాలి. ఇప్పుడు ఎలా మార్క్ వేసినామో ఆ మార్క్ని కట్ చేసుకున్నాం. ఎక్కువ కట్ వర్క్ అనేది కట్ చేస్తే ఫోల్డ్ అవుతుంది. ఎక్కువ లేకన్నా మనం 1/2 ఇంచిలో కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు ఫోల్డ్ కాదు, అలాగనే ఉంటుంది. చూడండి, ఈ మోడల్ అనేది నేను స్టిచ్ వేస్తున్నాను కట్ చేసి. ఇప్పుడు ఇలా న్యూస్ పేపర్లో ఇలా కట్ చేసుకొని తర్వాత దీని మీద పెట్టి కట్ చేసుకున్నది. ఇలా మనం ఏమన్నా కొత్తగా స్టిచ్ వేసేటప్పుడు అలా న్యూస్ పేపర్లో కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నడుముకి ఎమ్మింగ్ ఏమి లేకన్నా తిప్పి వేసుకునేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ పీస్ సీదాలో పెట్టుకొని ఇది లైనింగ్ దాని మీద పెడుతున్నాను. ఇంకొక స్టిచ్ లైనింగ్ పైన ఇలా ఎడ్జ్లో ఇంకా రౌండ్గా లైనింగ్ జాయింట్ చేసుకునేయడమే. ఫుల్ లైనింగ్ జాయింట్ చేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు నెక్కి ఫ్యూజింగ్ వేసి లైనింగ్ వేసుకొని తిప్పి వేసుకుంటే చేతి పని చేసుకోవాలి. కొన్ని డిజైన్లకి చేతి పనితో ఏమీ అవసరం లేదు. కొన్ని డిజైన్స్కి కంపల్సరీ మనము చేతి పని అనేది చేయాల్సి వస్తుంది. దీనికి చేతి పని ఉంది నెక్కి. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్యూజింగ్ వేసుకొని దానిపైన లైనింగ్ వేసి తిప్పి వేసుకొని చేతి పని అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యూజింగ్ ఇలా పెట్టేసి తర్వాత దీని మీద లైనింగ్ పెడదాం. ఇలా ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ ఆ నెక్ ఎలా ఉందో అలానే స్టిచ్ వేసుకొని వచ్చేయడం. ఇలా స్టిచ్ వేయాలంటే కొత్తగా స్టిచ్ వేసేవాళ్ళు కూడాను వేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ వర్క్ మనం ಯಾವ షేప్లో కట్ చేసినామో అదే షేప్లో అనేది స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం. ఫుల్ ఆ మూలలు అనేది నిలబెట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఫుల్ ఇలాగనే స్టిచ్ వేసుకొని వచ్చేద్దాము. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు నిదానంగా కట్ చేసి ఆ మూలలు అనేది వస్తుంది కదా, ఇలా ఘాట్ తర పెట్టుకోవాలి. టర్న్ చేసేటప్పుడు అది వేసేటప్పుడు కూడా చిన్నగా వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసింటాము, ఆ స్టిచ్ కట్ కాకుండా ఆ న్యాచ్ అనేది వేసుకోవాలి. అప్పుడేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఘాట్లు పెట్టేటప్పుడు ఒక దారమైన కట్ అయిపోతే రిమూవ్ అయిపోతుంది స్టిచ్చింగ్.
ఇంకా దీనిపైన ఒక స్టిచ్ వేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు లైనింగ్కి ఇలా చేతి పని చేసుకోవాలి కదా, దానికోసం అనేది ఇలా ఒక ఇంచి అగలంతో ఫోల్డ్ చేసేస్తున్నాను కట్ చేసి. ఇంకా ఈ నెక్ అనేది ఇలా లూఫ్లు కుడదాం. ఇక్కడ వేసేదానికి బ్యాక్ సైడ్ డాట్ పట్టుకొని లూఫ్లు రెడీ చేసుకొని ఇంకా పూసలు కుట్టుకోవాలి. ఇలా లూఫ్ అనేది 2 డౌన్లో ఒకటి, పైన సెంటర్లో ఒకటి, ఇలా డోరీస్. ఇక్కడ ఒకటి, పైన ఇక్కడ ఒకటి. ఇలా చిన్నగా రఫ్ కొట్టుకుని వెళ్తాము. ఇప్పుడు డౌన్లో ఒకటి, ఇక్కడ ఇలా ఇక్కడ ఒకటి వేద్దాం. ఇంకా గోల్డ్ కలర్వి పూసలు ఈ మూలలు కట్ వర్క్ వచ్చినారు కదా, ఆ కట్ వర్క్ వచ్చిన ప్లేస్లో కొంచెం ఆ సేప్ తిరిగేతాన గోల్డ్ కలర్ పూసలు డిజైన్గా స్టిచ్ వేద్దాం. సేత్తోనే సూదికి మామూలుగా మనం ఎమ్మింగ్ చేస్తాం కదా, ఆ సూత్తోనే ఇలా. ఈ మూలలో 3 పూసలు గోల్డ్ కలర్వి, ఆ పూసలు ఇలా వేసేసి వేస్తున్నాను. మొత్తం బ్లౌజ్ రౌండ్గా వేసుకొని వచ్చేద్దాం. ఇంకా లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ ఈ 3 పూసలు ఎలా స్టిచ్ వేస్తానో ఇలా సూత్తో, అలాగనే బ్లౌజ్ మొత్తం రౌండ్గా వేసుకొని వచ్చేయడమే. టిక్ వేసుకొని కట్ చేసుకోవాలి, ఊసిపోకుండా ఉంటుంది. ఒక పూస్కి 2 టిక్లు వేసుకోవాలి మనము. అది జరగకన్నా లూజ్ కాకన్నా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా దీనికి సేమ్ టిక్ ఇలా వేసుకొనేసి గంట వేసుకుంటే ఒక్కొక్క దానికి 2 టిక్లు వేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా వేసేసినాను. ఇంకా స్లీవ్ చూద్దాము. స్లీవ్ కూడాను కుంచులు పోసి మోడల్గా వేసినాను. ఎలా ఉందో ఒకసారి ఈ డిజైన్ కామెంట్ చేయండి. నేనే ప్యాటర్న్ రెడీ చేసి ఈ మోడల్ బాగుంటుంది, వాళ్ళకి ఎక్కువ డీప్ కూడా లేదు, సన్నగా ఉన్నారనేసి ఇది సెలెక్షన్ చేసి స్టిచ్ వేసి చూడండి చేయలకి ఇలా. ఓకే ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ కావచ్చు అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.